హాయ్ ఫ్రెండ్స్, మీకైతే ఇవాళ చికెన్ పకోడా ఎలా చేయాలో చూపించేస్తున్నాను. చికెన్ పకోడాకి కావాల్సిన పదార్థాలు చూపించేస్తున్నాను. చికెన్ అయితే బాగా క్లీన్ చేసేసుకున్నాను. చికెన్లోకి కావాల్సినంత సాల్ట్, పసుపు, కారం, బియ్యం పిండి 1 స్పూను, చికెన్ మసాలా, ధనియాల పొడి, కార్న్ఫ్లవర్ 1 స్పూను వేసి మిక్స్ అయితే చేసేయాలి. ఇప్పుడైతే సాల్ట్ వేసేస్తున్నాను, తగినంత సాల్ట్. తగినంత పసుపు, తగినంత కారం, బియ్యం పిండి 1 స్పూన్, చికెన్ మసాలా పౌడర్ కొంచెం, ధనియాల పొడి కొంచెం, కార్న్ఫ్లవర్ 1 స్పూన్, ఆయిల్ కొంచెం, నిమ్మరసం 1 దబ్బా. బాగా టేస్టీగా అయితే ఉంటుంది నిమ్మరసం వేస్తే. పచ్చిమిర్చి 2. ఇప్పుడైతే బాగా మ్యాగ్నేట్ అయితే చేసేసుకుందాం. గట్టిగా వచ్చేసింది కూడా, కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెంగా మ్యాగ్నేట్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడైతే 2 గంటల సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి, మూత వేసుకొని. ఇప్పుడైతే మూత వేసేద్దాం. మూత వేసి పక్కన 2 గంటల సేపు బాగా పెట్టేద్దాం. ఆయిల్ అయితే పోసేసాను, బాగా అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే బాగా కాగిపోయింది. ఇప్పుడైతే మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ అయితే వేసేద్దాం. విడివిడిగా వేయాలి, అప్పుడే బాగా వస్తుంది. చికెన్ అయితే ఉడుకుతుంది. స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. స్లిమ్లో పెట్టడం వల్ల మంచిగా వస్తుంది. చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే చేద్దాం ఇప్పుడు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.